హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో హాఫ్ శారీస్ అలాగే డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీ చూపిస్తున్నారు? హాఫ్ సారీస్ డ్రెస్సెస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. హాఫ్ సారీస్ అండ్ డిజైనర్ డ్రెస్సెస్. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి హాఫ్ సారీస్ చూస్తాం. హాఫ్ సారీ ఇది వచ్చేసి టోటల్ గా మనకి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. ఓకే, మనం బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్ కి వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పిటాయి వర్క్ తో అవుట్ లైన్ అండ్ లోపలంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే ఒక మంచి యాపిల్ గ్రీన్ కి పైన అంతా కూడా ఒక 0 సైజ్ నెట్టెడ్ తీసుకున్నాం. ప్లెయిన్ లోపల చిన్న చిన్న కలీస్ ఇచ్చామన్నమాట. చిన్న స్మాల్ కలీస్ తో లోపలంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక రా సిల్క్ మెటీరియల్ తీసుకుని అదంతా కూడా క్రష్ లాగా మనము డిజైన్ చేసాము. క్రషెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చామండి. క్రషెడ్ ఫ్యాబ్రిక్స్ ఇస్తూ మొత్తం కూడా కలీస్ తీసుకుని కింద దావం పార్ట్ అంతా కూడా చాలా హెవీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. మొత్తం కూడా ఏదైతే మనం పైన పిటాయి వర్క్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ బెల్ట్ పార్ట్ లో ఆ కింద వచ్చే కాడికి ఒక సర్కిల్స్ లాగా మనం యాంటిక్ జరీతో మనము ఒక సర్కిల్ డిజైన్స్ లాగా వర్క్ చేసామండి. దానిపైన అంతా కూడా మనం చాలా హెవీగా మనం పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా ఒక గ్రాండ్ గా బిగ్ సైజ్ బోర్డర్ ఒకటి తీసుకుని మొత్తం కూడా ఆ బోర్డర్ అంతా కూడా మంచి జరీతో మనం వర్క్ చేసామండి. పిటాయి వర్క్ తో మనకి 4 to 5 లైన్స్ తో అవుట్ లైన్ వచ్చే విధంగా బ్రాడ్ గా ఉండే విధంగా ఇచ్చారు. దీనిపైన కుందన్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా టోటల్ గా గోల్డ్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ వచ్చే కాడికి వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చాము. అంటే కింద వచ్చేసరికి ఇదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి మనకి బోర్డర్ లో. సో అదే కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని సేమ్ మనకి బోర్డర్ అంటే బెల్ట్ పార్ట్ లో ఏదైతే తీసుకున్నారో బోర్డర్ అదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చాము. ఇది కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చామండి. దీనికి వెరైటీ కాంబినేషన్ చున్నీ అనేది ఇచ్చాము. బోర్డర్ కూడా మనం పిటాయి వర్క్ బోర్డర్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో ఇచ్చామన్నమాట. ఇక్కడ ఏదైతే లెంతీ బోర్డర్ ఉందో ఇదే బోర్డర్ 4 సైడ్స్ కూడా ఇలాగే బోర్డర్ ఉంటుంది. ఓకే, మధ్యలో కుందన్ వర్క్ అది ఇచ్చాము. ఓకే, ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చి మనకి 4500 పడుతుందండి. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. 3 పీసెస్ 3 కలర్స్ ఇచ్చారండి. స్కర్ట్ వచ్చేసి గ్రీన్ యాపిల్ కలర్, బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ ఓని చూసినట్లయితే కనుక పింక్ కలర్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఇది కూడా హాఫ్ సారీలో మనకి బ్రైడల్ వేర్ అండి. మన దగ్గర బ్రైడల్ వేర్ లో హాఫ్ సారీస్ అనేది చాలా బాగుంటాయి. ఒక్కొక్క హాఫ్ సారీ ఒక్కొక్క డిజైనర్ గా ఉంటుంది. ఫస్ట్ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా ఒక జరీతోనే గోల్డ్ కలర్ జరీ హాఫ్ థ్రెడ్ తో కూడా మనం లైన్స్ గా ఒక బెల్ట్ పార్ట్ లో అనేది ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చాము. దాని తర్వాత వచ్చేదంతా కూడా మంచి దగ్గరగా స్టోన్ వర్క్ అనేది స్మాల్ సైజ్ కలీస్ తీసుకుని పైన పార్ట్ మొత్తం కూడా హెవీగా ఉండే విధంగా మనకి కుందన్ వర్క్ అనేది ఇచ్చాము. ఆ తర్వాత దావం పార్ట్ చూసినట్లయితే పైన ఏదైతే బోర్డర్స్ ఉన్నాయో అదే బోర్డర్ చాలా హెవీగా తీసుకుంటూ వచ్చామండి. మొత్తం కూడా ఒక కింద వైపు ఒక డార్క్ మెరూన్ కలర్ వెల్వెట్ బోర్డర్ ఇస్తూ దానిపైన అంతా కూడా మనము యాంటిక్ జరీ అండ్ థ్రెడ్ వర్క్ తో మనము ప్యాచ్ బోర్డర్ ఇస్తూ మళ్ళీ కటి బోర్డర్ లాగా ఒక షిమ్మర్ బోర్డర్ ప్యాచ్ వర్క్ అలా లైన్స్ గా బోర్డర్ ఇచ్చాము. దాని తర్వాత అంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. బోర్డర్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మొత్తం కూడా ఒక థ్రెడ్ వర్క్ తో పింక్ కలర్ అండ్ గోల్డ్ జరీతో మనం వర్క్ అనేది హెవీగా మొత్తం ఇదేంటంటే ఫిష్ కట్ కాబట్టి కింద వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఫ్రాక్ లాగా నిలబడుతుందండి. టోటల్ గా మనకి ఇది స్కర్ట్ పార్ట్. దీనికి బ్లౌజ్ అండ్ ఓని చూద్దాం. బ్లౌజ్ కూడా మనం చాలా హెవీ బ్లౌజ్ ఇచ్చామండి. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారండి. నెక్ పార్ట్ ఇచ్చేసారు. మొత్తం కూడా ఒక క్రీపర్ లాగా మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ అనేది కింద మనకి ఏదైతే వర్క్ వచ్చిందో అదే వర్క్. ఇదంతా కూడా హ్యాండ్స్ కి ఇచ్చామండి. 2 హ్యాండ్స్ కి ఇచ్చాం. అలాగే కింద మనకి దామన్ పార్ట్ లో ఎలా అయితే బోర్డర్ ఇచ్చారో మరూన్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. దానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ కి స్కర్ట్ కి లైనింగ్ ఏదైతే ఇచ్చారో అదే లైనింగ్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారు. దీనికి ఓని ఎలా వచ్చిందో చూద్దాం. ఓని వచ్చేసి మనకి ఇక్కడ స్కర్ట్ అండ్ బ్లౌజ్ లో ఏదైతే కనకాంబరం కలర్ ఇచ్చారో పీచ్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్ కుందన్ వర్క్ వచ్చింది. అలాగే బోర్డర్ చూసినట్లయితే కనుక కింద దామన్ పార్ట్ లో మరూన్ కలర్ ఇచ్చారు కదా వెల్వెట్ మెటీరియల్. తర్వాత మనకి లైన్స్ బోర్డర్. ఇది మనకి 4 సైడ్స్ కూడా కవర్ చేశారు. దీని కాస్ట్ వచ్చి 7500 పడుతుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఫ్రాక్ మోడల్ లాగా డ్రెస్ మెటీరియల్ అనమాట. ఫ్లోర్ లెంత్ అండి. పైన అంతా కూడా మనం రా సిల్క్ తో నెక్ పార్ట్ అనేది ఇచ్చామండి. నెక్ పార్ట్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కి గ్రే కలర్ తో మనం వర్క్ చేసామన్నమాట. చాలా డిఫరెంట్ గా బెల్ట్ పార్ట్ వచ్చే కాడికి మంచిగా ఒక జ్యువెలరీ పెండెంట్ లాగా మనము మిడిల్ పార్ట్ లో తీసుకున్నాం. యాంటిక్ మెటీరియల్ వైట్ కలర్ స్టోన్ అనేది ఇచ్చామన్నమాట. మిడిల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా చిన్న కలీస్ లాగా ఇస్తూ ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ కి ఒక సిబోరి ప్రింట్ అనేది మనము ఇచ్చామండి. క్రీమ్ కలర్, గ్రే కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి మొత్తం కూడా ఒక అనీవెన్ గా ఉన్నటువంటి లైన్స్ డిజైన్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ అండి. మనం
ఎంత లెంత్ తీసుకుంటే ఇంకా అంత లెంత్ వస్తూనే ఉంది. చాలా బాగుంది. కింద వచ్చేసరికి ఒక గ్రీన్ కలర్ గ్రీన్ బోర్డర్ కలర్ కూడా ప్యాచ్ బోర్డర్ అనేది ఇచ్చాము. ఓకే, దీనికి బాటమ్ చున్నీ ఉంటాయండి? అవునండి, బాటమ్ వచ్చి గ్రీన్ కలర్ బాటమ్ ఇచ్చాం. సేమ్ అంటే దీంట్లో గ్రీన్ కలర్ అనేది మనకి యాడ్ ఉంది కాబట్టి. చున్నీ వచ్చి షిఫాన్ చున్నీ సేమ్ గ్రీన్. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి 2-3 పడుతుందండి. 2300 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ మంచి వీట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచి వీట్ కలర్ అనేది తీసుకున్నాము. వీట్ కలర్ దాని అంతా కూడా మనం నెక్ పార్ట్ వచ్చే కాడికి మంచి పింక్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది చాలా హెవీ వర్క్ అనేది ఇచ్చామండి. మొత్తం కూడా బెల్ట్ పార్ట్ దాకా మొత్తం థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూ దాని తర్వాత అంతా కూడా మనం ఒక గ్రే కలర్ కాంబినేషన్స్ ఒక థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. మొత్తం కూడా ఇదంతా కూడా క్రీపర్ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్. ఇక్కడ ఏమో లోపల హెవీ ఫిల్లింగ్ ఉంటుందండి, పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా. కింద ఏంటంటే ఓన్లీ అవుట్ లైన్ లుక్ మాత్రమే ఇచ్చారు. అవుట్ లైన్ లుక్ మ్యాట్ వర్క్ స్టైల్ వచ్చే విధంగా మనం వర్క్ అనేది ఇచ్చాము. కాశ్మీరీ వర్క్ దాని అంతా కూడా మిడిల్ అంతా కూడా మన కుందన్ వర్క్ అనేది హైలైట్ చేసాం. సైడ్ కట్ వర్క్ కూడా మనం ఏంటంటే కట్ సైడ్ కూడా మనం బ్లాక్ కలర్ ప్రింటింగ్ అనేది బ్లాక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్ తో మనం ప్రింటింగ్ అనేది ఇచ్చాము. దీనికి ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది సెమీ స్టిచ్ అండి. ఈ దామ్ పార్ట్ అనే దగ్గర చాలా బాగుంటుందండి. మొత్తం కూడా మనం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో ప్రింట్ అనేది బోర్డర్ ఒకటి ఇచ్చాము. దాని తర్వాత పింక్ కలర్ తో ఒక ప్యాచ్ బోర్డర్, షిమ్మర్ బోర్డర్, అట్లా వెరైటీగా మనం దామ్ పార్ట్ అనేది క్రియేట్ చేసాం అన్నమాట. బాటమ్ వచ్చే కాడికి మనకి పింక్ కలర్ బాటమ్ తీసుకున్నామండి. అంటే వర్క్ అది పింక్ కలర్ ఉంది, దామ్ పార్ట్ లో కూడా పింక్ ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ లుక్. మెటీరియల్ వచ్చి షిఫాన్ చున్నీ ఉంటుంది, ప్యూర్ షిఫాన్. చిన్న పైపింగ్ బోర్డర్ అనేది వస్తుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 1790 పడుతుందండి. 1790 రూపీస్ కి ఈ సెమీ స్టిచ్డ్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ప్యూర్ కాటన్ లో ఇక్కత్ అన్నమాట. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ సమ్మర్ కి బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఇప్పుడు కాటన్ మెటీరియల్ అనేది ఏంటంటే కూడా ఇక్కత్ డిజైన్ కూడా మనం చాలా వెరైటీగా ఇచ్చాము. ఒక గ్రీన్ కలర్ తో ఒక డైమండ్ షేప్ లాగా ఒక గ్రీన్ కలర్ తీసుకున్నాం. దాని మధ్యలో కూడా వచ్చేకాడికి ఒక మీనా వర్క్ స్టైల్ ఆఫ్ వైట్ ఇక్కత్ లాగా తీసుకున్నాం. అలా వచ్చేకాడికి 2-3 కలర్ కాంబినేషన్స్ మనం ఇచ్చామండి. ఒకటి వచ్చే ఎల్లో, ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్ తో మనం అవుట్ లైన్ అనేది ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఇక్కత్ డిజైన్స్ అనేది ఇచ్చాము. ఇస్తూనే ఏంటంటే మిడిల్ లో అంతా కూడా మనం ఒక గ్రీన్ కలర్ తో మిర్రర్ వర్క్ అనేది హైలైట్ గా మిర్రర్ వర్క్ అనేది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా డ్రెస్ కి ఇచ్చామండి. దీనికి చున్నీ బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్స్ ఇచ్చాము. దామన్ పార్ట్ లో చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. బాటమ్ చూద్దాం. బాటమ్ వచ్చే కాడికి ఎల్లో కలర్ బాటమ్ ఉంటుంది. ఓకే, వన్ ఆఫ్ ది కలర్ డ్రెస్ లో మనకి మెయిన్ కలర్స్ లో ఉన్న వన్ ఆఫ్ షిఫాన్ అనేది ప్రింటెడ్ షిఫాన్ ఇచ్చాము. ప్యూర్ షిఫాన్, షేడెడ్ షిఫాన్ ఇచ్చాము. అడ్జస్ట్ లో వచ్చే కాడికి ఆఫ్ వైట్ లో కూడా ఏంటంటే మంచి ప్రింట్ అనేది ఇచ్చాము. మిడిల్ లో వచ్చే కాడికి ఒక పెద్ద బంచెస్ లాగా ఒక రౌండ్ ఫ్లవర్ అనేది. ఓకే, టోటల్ గా ఇలా ఉంటుందండి. కాటన్ డ్రెస్ సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి 800 పడుతుందండి. ఓన్లీ 800 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి కాటన్స్ లో చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకి డిజైన్స్ కూడా చేంజెస్ కాబట్టి మనం ప్రింట్లు అనేది కానీ కాటన్స్ లో కూడా చాలా వెరైటీగా డిఫరెంట్ గా అనేది ఇస్తున్నాం అనమాట. ఇది అంతా కూడా మనకి బాతిక్ ప్రింట్ అనేది వస్తుంది. డార్క్ కలర్స్ ఇచ్చారు. అవునండి, బాతిక్ ప్రింట్ లో కూడా ఏంటంటే డార్క్ కలర్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. వీటిలో ప్రతి దాంతో కూడా 4-5 కలర్స్ అనేది వస్తుంది ప్రతి ఒక్క వెరైటీలో కూడా. ఇదంతా కూడా నెక్ పార్ట్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చామండి. మంచి ఆరెంజ్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ కి ఆఫ్ వైట్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాము. థ్రెడ్ వర్క్ కూడా ఏంటంటే చాలా హైలైట్ గా అనేది మనం డిజైన్ అనేది తీసుకున్నామండి. ఒక ఫ్లవర్ అనేది థ్రెడ్ వర్క్ తో ఇస్తూ దానికంతా కూడా మధ్యలో మిర్రర్ వర్క్ ఇస్తూ పల్స్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ప్రతి ఫ్లవర్ అనేది కూడా నెక్ పార్ట్ లో అనేది థ్రెడ్ వర్క్ ఇస్తూ మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నామండి. బంజారా మిర్రర్ వర్క్ అది కూడా వన్ ఆఫ్ ది కలర్ అండి. ఇక్కడ మనకి మెయిన్ కలర్స్ లో ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది కలర్ తోనే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద దామ్ పార్ట్ లో వచ్చేకాడికి ఒక లేస్ బోర్డర్ అనేది తీసుకున్నాం. లేస్ బోర్డర్ వీట్ కలర్ కాంబినేషన్ తో. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చేకాడికి మనకి మంచి డార్క్ కలర్ తీసుకున్నారు. డార్క్ పింక్ కలర్ తీసుకున్నాం. షిఫాన్ చున్నీ వస్తుంది. ప్రింట్ అనేది బాతిక్ ప్రింట్ ఒక ఆఫ్ వైట్ లాగా లైన్స్ లాగా లహరియా లాగా తీసుకున్నాం. మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ ఏదైతే వచ్చిందో దాంతో మనకి లైన్స్ ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1250 పడుతుందండి. ప్యూర్ కాటన్ 1250 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ప్రతి ఒక్క వెరైటీలో కూడా మనకి ఆల్మోస్ట్ 4-5 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అండి. చాలా బాగుంటుంది. కాటన్స్ లో మన దగ్గర మంచి పార్టీ వేర్ గా ఉన్నాయి. ఆల్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి మంచి ప్యూర్ కాటన్ మీద బ్లాక్ కలర్ బేస్ తీసుకొని మొత్తం కూడా ఆఫ్ వైట్ కలర్స్, ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ తో మనం మంచి ప్రింట్ అనేది ఈ డ్రెస్ అనేది ఇచ్చాము. మిడిల్ లో కూడా ఒక సీక్వెన్స్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఒక చిన్న ఫ్లవర్స్ అనేది థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. అదే థ్రెడ్ వర్క్ వచ్చి దామ్ పార్ట్ అనేది కూడా మనం హైలైట్ గా కొంచెం పెద్దగా బోర్డర్ అనేది ఇచ్చామండి. అవునండి, బ్లాక్ కలర్ బేస్ తీసుకొని బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది ఒక టర్నింగ్ బోర్డర్ లాగా
ఇస్తూ మధ్యలో అంతా కూడా మనం వైట్ కలర్ సీక్వెన్స్ అనేది ఇచ్చాము. ఓకే, ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి టోటల్ గా బ్లాక్ ప్లెయిన్ ఉంటుంది. మరి దీనికి బాటమ్ వచ్చేకాడికి మనకి ఆఫ్ వైట్ కలర్ బాటమ్ ఇచ్చాం, ప్రింట్ కలర్ కాంట్రాస్ట్. ఓకే, చున్నీ వచ్చేకాడికి చాలా బాగా ఇచ్చామండి. చున్నీ అంతా కూడా ప్యూర్ షిఫాన్ చున్నీ, అంతా కూడా ప్రింట్ అనేది చాలా వెరైటీగా తీసుకున్నాం. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ తో, అంటే మనకి కింద బాటమ్ అండ్ పైన టాప్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ తో మనకి కొంచెం బాందిని టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు మనకి చున్నీలో. చిన్న లేస్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చాం, 4 సైడ్స్ కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూగా వస్తుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 1550 పడుతుందండి. ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అనేది 1550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి 4 to 5 కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ప్యూర్ చందేరి అండి, చందేరిలోనే కాటన్ చందేరి అన్నమాట. మంచి ఇంగ్లీష్ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డ్రెస్ అంతా కూడా మనం అనేది దానిపైన అంతా కూడా చిన్న చిన్న బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చాము. అదే హైలైట్ చేస్తూ ఏంటంటే ఒక పింక్ కలర్ తో మనము అవుట్ లైన్ ఇస్తూ మిడిల్ అంతా కూడా ఒక వైట్ కలర్ కుందన్స్ అనేది ఇచ్చామండి. డ్రెస్ అంతా కూడా దానిపైన అంతా కూడా నెక్ అనేది వచ్చేకాడికి చాలా హైలైట్ గా మనం వర్క్ చేసాము. థ్రెడ్ వర్క్ లేకుండా ఓన్లీ బీడ్ వర్క్ తోనే ఇచ్చామండి. ఆ బీడ్ వర్క్ కూడా ఏంటంటే ఒక మ్యాంగో లాగా వచ్చే విధంగా మనం డిజైన్ అనేది తీసుకొని ఒక మంచి పింక్ కలర్, ఈ మంచి ఇంగ్లీష్ కలర్ గ్రే కలర్ కి మంచి పింక్ కలర్ తో మనం బీట్ వర్క్ అనేది తీసుకున్నాము. మళ్ళీ ఇంకోటి వచ్చేకాడికి ఒక లైన్ అంతా కూడా పింక్, మిడిల్ వచ్చేకాడికి ఎల్లో బీట్ వర్క్ అనేది ఇస్తూ మధ్యలో అంతా కూడా మనం పిటాయి వర్క్ తో కుందన్ వర్క్ అనేది హైలైట్ చేసాం అన్నమాట. అది నెక్ పార్ట్ ఉంటుంది. అవునండి, హ్యాండ్స్ కి వచ్చేసరికి పింక్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. 2 సైడ్స్ హ్యాండ్స్ కి కూడా. కింద దామన్ పార్ట్ వచ్చేకాడికి హ్యాండ్స్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా పింక్ అండ్ గోల్డ్ కలర్ తో. ఓకే, ఇది చందేరి కాటన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ చందేరి సమ్మర్ కి యూస్ అవుతుంది మంచిగా. దీనికి బాటమ్ వచ్చేకాడికి మంచి పింక్ కలర్ బాటమ్ ఇచ్చామండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. షిఫాన్ చున్నీ. ఓకే, బేబీ పింక్ బాగుంటుంది. కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. కాంట్రాస్ట్ లుక్ సేమ్ కడ్డీ బోర్డర్ అండ్ గ్రే కలర్ తో థ్రెడ్ బోర్డర్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, దాని పైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది యాడ్ చేశారు ఫుల్ గా ఇచ్చాం చున్నీ మొత్తం. ఓకే, ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఎంత? డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి మనకి 1900 పడుతుంది. ఓన్లీ 1900 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉందండి. ప్యూర్ చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ చాలా అంబ్రెల్లా కట్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. మంచి ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి మనం నెక్ పార్ట్ అంతా కూడా మంచి కలర్ఫుల్ గా మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. వన్ సైడ్ అంతా కూడా మనం ఏంటంటే గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం ఒక బంచెస్ లాగా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తోనే క్రీపర్ పార్ట్ అనేది షేడెడ్ గ్రీన్ అనేది ఇచ్చాము. బాగుంటుంది. వన్ సైడ్ వచ్చేకాడికి ఒక ఫ్లవర్ అనేది కూడా డిఫరెంట్ చిన్నగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇదంతా కూడా నెక్ పార్ట్. కింద వైపు కూడా మనకి నెక్ కూడా కాలర్ నెక్ ఇచ్చారండి. దామ్ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా చాలా మంచి కలర్ఫుల్ గానే ఇచ్చామండి. పైన ఏదైతే నెక్ పార్ట్ లో ఉందో అదే ఫ్లవర్స్ ని కంటిన్యూ చేస్తూ అదే కలర్ కాంబినేషన్స్ బంచెస్ మోడల్ లో ఇచ్చామన్నమాట. కింద బోర్డర్ వచ్చేకాడికి అంతా కూడా ఒక టిష్యూ బోర్డర్, ఆఫ్ వైట్ టిష్యూ బోర్డర్ తీసుకుని పైపింగ్ అంతా కూడా మనం పింక్ కలర్ పైపింగ్ తో ఇచ్చాము. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేసి మనం ఎల్లో కలర్ బాటమ్ తీసుకున్నాం. ఓకే, ఎల్లో కలర్ చున్నీ, షిఫాన్ చున్నీ ఇచ్చామండి, ప్యూర్ షిఫాన్. ఓకే, ఎల్లో కలర్ సేమ్. దీంట్లో మనకి మల్టీ కలర్ ఉంది కాబట్టి వేరే కలర్ లెగిన్స్ కానీ వేరే కలర్ చున్నీ కూడా మనం మార్చి ఫంక్షన్స్ కి మార్చుకుంటూ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట ఇది. దీంతో కలర్స్ కూడా ఉంటాయండి. 4-5 కలర్స్ అనేది ప్రతి డ్రెస్ లో కూడా మన దగ్గర ఉంటుంది. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఉంది. ఈ డ్రెస్ కాస్ట్? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 2000 పడుతుందండి. ఓన్లీ 2000 రూపీస్ కి ఈ కలర్ఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా ఉంటాయండి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది మంచి పార్టీ వేర్ లో డిజైనర్ డ్రెస్ అండి, చాలా బాగుంటుంది. మంచి డిఫరెంట్ ఫ్రాక్ మోడల్ అన్నమాట. గ్రే కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో మనం నెక్ అనేది డిజైన్ చేసామండి. మొత్తం నెక్ అంతా కూడా ఒక బ్లాక్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఉంటుంది. థ్రెడ్ అంతా కూడా ఒక డైమండ్ షేప్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తోనే వర్క్ ఇచ్చామండి. హ్యాండ్స్ వచ్చే దగ్గర మాత్రం ఏంటంటే ఒక పైన నెక్ దగ్గర అంతా కూడా మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఇస్తూ నెట్టెడ్ కుందన్స్ అనేది కూడా మనం ఇచ్చామండి. మొత్తం కూడా ఈ బెల్ట్ పార్ట్ లో వచ్చే కాడికి మొత్తం కూడా మనం యాంటిక్ కుందన్స్ అనేది గోల్డ్, సిల్వర్, రెడ్, గ్రీన్ 4 కలర్స్ కాంబినేషన్ తో చాలా హెవీగా ఉన్నటువంటి ఒక కట్ వర్క్ ప్యాచ్ ని మనకి బెల్ట్ పార్ట్ లో ఇచ్చారు. ఆ తర్వాత అంతా బెల్ట్ పార్ట్ తర్వాత అంతా కూడా మంచి గ్రే కలర్ పైన ఒక బ్లాక్ కలర్ తోనే వర్క్ అనేది ఇచ్చాము. వర్క్ అనేది ఇస్తూనే మిర్రర్ వర్క్ అనేది ఒక అక్కడక్కడ ఒక బూటీస్ లో కూడా మిర్రర్ వర్క్ అనేది ఇచ్చాము. చాలా గ్రాండ్ గా దావం పార్ట్ అంతా కూడా చాలా హెవీ లుక్ అనేది ఇచ్చామండి. మొత్తం దావం పార్ట్ అంతా కూడా ఒక బ్లాక్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ తీసుకుంటూ దాని మిడిల్ అంతా కూడా ఒక మిర్రర్స్ అనేది యాడ్ చేసాం. మిర్రర్స్ అనేది దాని పైన వచ్చే కాడికి అంతా కూడా థ్రెడ్ వర్క్ అంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ చాలా హెవీ తీసుకొని
తీసుకొని చాలా దగ్గర పైకి వచ్చే వరకు సీక్వెన్స్ వర్క్ యాడ్ చేసుకుంటూ లైట్ గా డిజైన్ చేస్తాం. చాలా దగ్గరగా కూడా మనము మిర్రర్ వర్క్ అనేది ఇచ్చాము. దీనికి బాటమ్ ఇది పెట్టికోట్ ఇస్తాము. ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మనకి పెట్టికోట్ కూడా యాడ్ చేశారు. ఫుల్ గ్రే కలర్ ఫుల్ పెట్టికోట్. ఇది బాటమ్ కూడా గ్రే కలర్. ఓకే. చున్నీ వచ్చేకాడికి నెటెడ్ చున్నీ ఉంటుందండి. ఓకే. నెటెడ్ చున్నీ పార్టీ వేర్ కలెక్షన్స్ లో వన్ ఆఫ్ ది డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి మనకి 3300 పడుతుంది. ఓన్లీ 3300 రూపీస్ కి ఈ డిఫరెంట్ డిజైనర్ ప్యాటర్న్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. కలర్స్ కూడా ఉన్నాయండి పార్టీ వేర్ కలెక్షన్స్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మంచి డిజైనర్ పార్టీ వేర్ డ్రెస్ అన్నమాట. ఇది ఆరెంజ్ అండ్ పింక్. ఏంటంటే మనం నెట్ అంతా కూడా ఒక ఆరెంజ్ కలర్ నెట్ తీసుకున్నామండి. దాంతో కూడా ఒక పైన నెక్ దగ్గర నుంచి ఒక చిన్న కలీస్ అనేది ఇస్తూ వచ్చాము. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా 0 సైజ్ నెట్ లోపలంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం పింక్ కలర్ అనేది తీసుకున్నాం. ఓకే, అంటే పైన లేయర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఉంటుందండి. లోపల ఇన్నర్ పార్ట్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో అది మాత్రం మనకి పింక్ అవ్వడం వలన మనకి ఏదో కల్నేత టైప్ లో షేడ్ లాగా ఒక డిఫరెంట్ గా అనేది లుక్ వచ్చింది. మొత్తం జరీ అంతా కూడా మనం కాశ్మీరీ వర్క్ జరీనే మొత్తం వర్క్ చేసామండి. గోల్డ్ కలర్ తో పైన నెక్ పార్ట్ కూడా అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా అనేది ఇచ్చాము. నెక్ అంతా కూడా ఆరెంజ్ కలర్ తో మనము నెట్టెడ్ తీసుకుని మొత్తం కూడా గోల్డ్ కలర్ తోనే వర్క్ చేస్తూ చిన్న డాట్స్ అనేది వర్క్ చేస్తూ ఆ మిడిల్ లో అంతా కూడా మిర్రర్ వర్క్ అనేది ఇచ్చాం. అక్కడక్కడ కూడా సీక్వెన్స్ వర్క్ అనేది కలర్ఫుల్ గా ఉందండి. మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ డ్రెస్ వచ్చింది. టాప్ అంతా కూడా డామ్ పార్ట్ లో వచ్చేకాడికి చాలా బాగుంటుంది. పింక్ కలర్ తో మనం రాసిలిక్ పైపింగ్ ఇస్తూ దానిపైన వచ్చేకాడికి ఒక కడ్డీ బోర్డర్ లాగా షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చాము. దాని తర్వాత అంతా కూడా మంచి వర్క్ అనేది జరీతో వర్క్ అనేది ఇచ్చాము. చాలా బాగుందండి. కలర్ఫుల్ గా ఉంది. డిఫరెంట్ ప్యాటర్న్ కూడా, అంటే మనకి హై నెక్ మోడల్ వచ్చింది. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వర్క్ అనేది ఉంటుందండి. టోటల్ గా ఫుల్ హెవీ అనేది వస్తుంది అనమాట. ఓకే, దీనికి బాటమ్ ఎలా ఇచ్చారు? బాటమ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ బాటమ్ ఉంటుంది. ఓకే, పైన మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ చున్నీ వచ్చి నెట్టెడ్ చున్నీ ఉంటుంది. మనకి దామం పార్ట్ లో ఉండే బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇస్తాం అన్నమాట. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 3590 రూపీస్ పడుతుందండి. 3590 రూపీస్ కి ఈ డిజైనర్ కలెక్షన్ అవైలబుల్. ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా కూల్ గా ఉండడం కోసం సమ్మర్ కి యూస్ఫుల్ గా మనకి మంచి కలర్స్ అనేది క్లాత్ అనేది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్. మంచి పీచ్ కలర్ కాంబినేషన్. మంచి పీచ్ కలర్ కాంబినేషన్స్ కి నెక్ పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్స్ ఇచ్చామండి. ఇట్లా ఏంటంటే కాంబినేషన్స్ అన్ని కూడా మన దగ్గర చాలా రేర్ కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ గా రెగ్యులర్ గా అనే కాంబినేషన్స్ కాకుండా ప్రతి ఒక్క పీస్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది డ్రెస్సెస్ ఉంటాయి మన దగ్గర. హై నెక్ ఇచ్చేసారు మోడల్ వచ్చేసి. హై నెక్ దగ్గర కూడా ఏంటంటే 0 సైజ్ నెట్ ఆఫ్ వైట్ తీసుకుని దాంతో కూడా మనం సిల్వర్ జరీ అండ్ గ్రే కలర్ అండ్ థ్రెడ్ వర్క్ తో మనము మంచి వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. దాని తర్వాత అంతా కూడా మనకి షోల్డర్ దగ్గర అంతా కూడా మనం ఒక గ్రే కలర్ మంచి ప్యూర్ రా సిల్క్ గ్రే కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని అంతా కూడా ఒక యూ షేప్ లో వచ్చే విధంగా మనము జరీ లైన్ అనేది ఇచ్చామన్నమాట. అట్లనే థ్రెడ్ లైన్ కూడా ఒకటి తీసుకున్నాము. బెల్ట్ పార్ట్ దగ్గర కూడా మంచి ప్యాచ్ వర్క్ యాడ్ చేశారండి. నెట్టెడ్ బ్యాక్గ్రౌండ్ పైన వచ్చేసరికి పీచ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి సురాస్కి స్టోన్స్ అండ్ జర్దోసి వర్క్ తో యాడ్ చేశారన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఫుల్ గేర్ అనేది కూడా ఉంటుందండి. పైన డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. కింద కూడా గోల్డ్ కలర్ తో ఒక లైన్, అలాగే గ్రే కలర్ తో ఒక 2 ఇంచెస్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి బాటమ్ వచ్చి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. చున్నీ వచ్చే కాడికి చాలా డిఫరెంట్ చున్నీ అనేది ఇచ్చామండి. 0 సైజ్ నెట్ తీసుకుని ఆఫ్ వైట్ కలర్ పైన గ్రే కలర్ అండ్ పింక్ కలర్ తో మనం వర్క్ చేసామన్నమాట. 4 సైడ్స్ వస్తుంది. 4 సైడ్స్ అనేది వస్తుంది. ఓకే, 4 సైడ్స్ కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2300 పడుతుందండి. 2300 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ప్యూర్ కాటన్ అండి. డ్రెస్ మెటీరియల్ అన్నమాట. ప్యూర్ కాటన్ ప్యూర్ ఆఫ్ వైట్ మీద ఏంటంటే మనం ఒక చిన్న వర్క్ అనేది చేసామండి. మంచి బేబీ పింక్ తో తీసుకుని ఒక చిన్న అవుట్ లైన్ లాగా లైట్ కలర్ బేస్ డ్రెస్ కి మనకి లైట్ కలర్ తోనే వర్క్ ఇచ్చామన్నమాట. నెక్ పార్ట్ వచ్చే కాడికి చాలా అందంగా అనేది మనం డిజైన్ చేసాము. బంజారా మిర్రర్స్ అనేది చాలా పెద్ద బంజారా మిర్రర్స్ అనేది ఒక 3 తీసుకున్నాం. దాని అవుట్ లైన్ అంతా కూడా ఒక పింక్ కలర్ తో వైట్ కలర్ స్టోన్ అనేది ఇచ్చామండి. ఈ నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా ఒక చిన్న మిర్రర్స్ వర్క్ అనేది ఒక 2 లైన్స్ తో మనం చాలా డిఫరెంట్ గా అనేది వర్క్ చేసాము. చుట్టూ అవుట్ లైన్ రెగ్యులర్ గా మనం థ్రెడ్ వర్క్ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ థ్రెడ్ వర్క్ తో పాటు పర్ల్ వర్క్ కూడా ఇచ్చారన్నమాట. చాలా హెవీగా అండ్ సైలెంట్ లుక్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో కూడా మనకి చిన్న డాట్ టైప్ లో డిజైన్ అనేది కనిపిస్తుంది. దామ్ పార్ట్ వచ్చే దగ్గరికి మాత్రం ఒక చిన్న పింక్ కలర్ తో పింక్ పైన క్రీమ్ కలర్ తో లైన్స్. హ్యాండ్స్ కి కూడా మనకి ఒక చిన్న బోర్డర్ పింక్ కలర్ అనేది ఇచ్చారండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేకాడికి ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటుందండి. బేబీ పింక్. చున్నీ వచ్చేకాడికి మంచి షిఫాన్ చున్నీ, బాందిని చున్నీ అనేది బాందిని ప్రింట్ ఇచ్చామండి.
బాగుంటుంది. షిఫాన్ ఫ్యాబ్రిక్ కి బాందిని డిజైన్ వచ్చింది, అది కూడా పైపింగ్ మనకి వైట్ వచ్చేకాడికి కలర్. ఆఫ్ వైట్ కలర్ పైపింగ్ ఇచ్చాం. ఓకే, కాంబినేషన్ అనేది చాలా కూల్ కాంబినేషన్, లైట్ కలర్స్ కాంబినేషన్. లైట్ ఓకే, కలర్ కాంబినేషన్. దీంట్లో కలర్స్ ఉంటాయండి? దీంతో కూడా కలర్స్ ఉంటాయండి, Okay. బాటమ్ చేంజ్ అవుతూ అలా వస్తుంది. అంటే బేస్ మాత్రం హాఫ్ వైట్ ఉంటుంది, దీనిపైన ఉన్న డిజైన్ కలర్సే మనకి బాటమ్ అండ్ చున్నీ కాబట్టి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి, Okay. బాగుంటుంది డ్రెస్ అంతా కూడా. మన పైన నెక్ పార్ట్ అంతా కూడా మనం సిల్వర్ జరీతో మొత్తం కూడా వర్క్ చేసామండి, చాలా చిన్నగా చాలా అందంగా వచ్చేటట్టుగా మనం వర్క్ అనేది చేసాము. దానికి పైపింగ్ అంతా కూడా ఈ ఆఫ్ వైట్ కలర్ పైన బేస్ కలర్ పైన పింక్ కలర్ తో పైపింగ్ ఇచ్చేకాడికి చాలా అందంగా వచ్చింది అనమాట. Okay. మొత్తం కూడా ఏంటంటే దాని తర్వాత బెల్ట్ పార్ట్ కాడి నుంచి కింద వైపు కొంచెం వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం వర్క్ చేసాము, మంచి వర్క్ అనేది ఇచ్చాము. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మంచి కనకాంబరం కలర్ తో పీచ్ కలర్ కాంబినేషన్స్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చామండి. దాని తర్వాత వచ్చేకాడికి కూడా మంచి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ తో మనము థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. దాని తర్వాత దావం పార్ట్ దగ్గరకు వచ్చేకాడికి రాణి పింక్ తో మనం వర్క్ ఇచ్చాం. అంటే మనకి టోటల్ గా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారు. అది కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్, పైన అంతా కూడా మనకి జరీ వర్క్ యాడ్ చేశారు. కింద రాణి పింక్ కలర్ తోనే ప్లెయిన్ బోర్డర్ కూడా యాడ్ చేశారు కింద దామన్ పార్ట్ లో. ఫుల్ డ్రెస్ మనకి టాప్ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేకాడికి మంచి ఆఫ్ వైట్ కలర్ బాటమ్, వీట్ కలర్ చున్నీ వచ్చి ప్లెయిన్ చున్నీ పింక్ కలర్, వీట్ కలరే మనకి చున్నీ కూడా ఇచ్చారు. దానికి ఏంటంటే రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో 4 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2600 పడుతుందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ మరొకసారి మన వ్యూవర్స్ అందరి కోసం మెన్షన్ చేస్తాను. అంటే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి. ఈ షోరూమ్ లో వచ్చేసి మనకి హాఫ్ సారీస్ లో బ్రైడల్ కలెక్షన్ ఉన్నాయి, అలాగే డిజైనర్ డ్రెస్సెస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా అంటే మెటీరియల్స్ అండ్ సెమీ స్టిచ్డ్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా డ్రెస్ అండి, చాలా బాగుంటుంది. గ్రీన్ షేడ్ లో కూడా ఫుల్ డ్రెస్ అన్నమాట, స్టిచ్డ్. మొత్తం కూడా మనం నెక్ పార్ట్ అంతా కూడా చాలా హైలైట్ గా ఇచ్చామండి. ఒక బంచెస్ లాగా తీసుకుని ఆ బంచెస్ అంతా కూడా ఒక మిర్రర్ వర్క్, మిడిల్ లో మిర్రర్ వర్క్ ఇస్తూ సైడ్ లో కూడా ఒక డైమండ్ షేప్ లాగా వచ్చే విధంగా మనం మిర్రర్ వర్క్ అనే బంచెస్ లాగా వెరైటీ ఇచ్చామన్నమాట. ప్యాచెస్ అనేది అది షోల్డర్ అంతా కూడా ఒక 6 ప్యాచెస్ అనేది ఇచ్చాము. బ్యాక్ గ్రౌండ్ లో కూడా 0 సైజ్ నెట్ తీసుకున్నాం కాబట్టి లోపల బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా ఒక ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాము, గోల్డ్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చాం. పైన నెక్ దగ్గర కూడా అంతా కూడా మనం మిర్రర్ వర్క్ అనేది చాలా హైలైట్ గా అనేది ఇచ్చాము. సీక్వెన్స్ ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ నుంచి మనకి ఫుల్ కలీజ్ ఇచ్చారు, అది కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు అన్నమాట. కింద దామన్ కింద అంతా కూడా దామన్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ బోర్డర్ ప్యాచ్ బోర్డర్ లాగిస్తూ దానిపైన అంతా కూడా మనం ఒక 2 లైన్స్ ని లేస్ వర్క్ అనేది ఇచ్చామండి, లేస్ ప్యాచ్ వర్క్ అనేది బాగుంది. ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్. దీనికి బాటమ్ అండ్ దీని బాటమ్ అన్ని కూడా సేమ్ ఎమరాల్డ్ గ్రీన్ బాటమ్ ఉంటుంది, చున్నీ కూడా సేమ్ నెట్టెడ్ చున్నీ అనేది వస్తుందండి. ఓకే, టోటల్ గా మనకి 3 పీసెస్ సేమ్ కలర్ కాంబినేషన్ లోనే, కానీ ఇక్కడ మనకి నెక్ పార్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దీని కాస్ట్ వచ్చి మనకి 1875 పడుతుందండి. 1875 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేకాడికి మంచి ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ పైన మనం చాలా డిఫరెంట్ గా ప్రింటింగ్ అనేది ఇచ్చామన్నమాట. పైన అంతా కూడా మనం ఏంటంటే ఒక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. షోల్డర్ పార్ట్ నుంచి మనకి కలీజ్ స్టార్ట్ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి లైన్స్ తో బోర్డర్ ఇచ్చారండి. పింక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో క్రీమ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. క్రీమ్ కలర్ తో క్లాత్ బటన్స్ తీసుకున్నారు. పైన నెక్ పార్ట్ మొత్తం కూడా పింక్ తో హైలైట్ చేశారు. బెల్ట్ పార్ట్ తర్వాత అంతా కూడా మనం చాలా హైలైట్ గా ప్రింటింగ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చామండి. ప్యూర్ కాటన్ ఎక్కువ పింక్ కలర్ ఎలివేట్ అవుతుంది. ఎక్కువ పింక్ కలర్ ఒక చిన్న ఒక డిఫరెంట్ షేప్ లాగా మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి కూడా ఒక లైన్స్ లాగా ఇచ్చామండి. దాని తర్వాత మంచి పింక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన ఆఫ్ వైట్ తో మనం బంచెస్ అనేది ఫ్లవర్ డిజైన్స్ అనేది ప్రింటింగ్ అనేది ఇచ్చాం. దాని తర్వాత కూడా మనం ఒక చిన్న లైన్స్ లాగా బోర్డర్స్ తీసుకున్నాం. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ గా వస్తుందండి ప్రింట్ అనేది. దీనికి బాటమ్ వచ్చి ఆఫ్ వైట్ బాటమ్ వస్తుంది. ఓకే, డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బేస్ కలర్ అదే కలర్ ఇచ్చేసారు. చున్నీ వచ్చేకాడికి షిఫాన్ చున్నీ ఉంటుందండి. ఓకే, ప్యూర్ షిఫాన్ చున్నీ. బోర్డర్ అనేది ఇలా వస్తుంది, ఆఫ్ వైట్ బోర్డర్ అనేది ఇచ్చాం. కాంట్రాస్ట్ ఇచ్చాం. ఓకే, దీని డిజైన్స్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుందండి. పైన టాప్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ చూస్తున్నాం కదండి. మొత్తం కూడా కింద హాఫ్ పార్ట్ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయి. ఉంటాయండి. 4-5 మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 to 5 కలర్స్ ఉన్నాయి. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి 1650 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 1650 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ లో లైట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.